తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ను కలిశారు. అనంతరం కడపలో వారు మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని, ఒక్క ఏపీలోనే ఉపాధ్యాయులు అనేకమైన ఇక్కట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి జీపీఎస్ పేరుతో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మాధవ్ హామీ ఇచ్చినట్లు సంఘాల నేతలు వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కడపకు విచ్చేసిన సందర్భంగా ఆయనను కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, సిపిఎస్ను రద్దు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా ఓపీఎస్ను అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల వారితో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను కలవడం జరిగింది. ఆయన పేరు మార్చి జీపీఎస్తో పాత పెన్షన్ విధానంలో ఎటువంటి సౌకర్యాలు మీకు ఉద్యోగులకు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఈ జీపీఎస్ యూపీఎస్ ద్వారా మేము మీకు మేలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మేము ఉద్యోగుల నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకుండా పాత పెన్షన్ విధానంలో ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలన్నింటినీ ఇస్తూ పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే ఉద్యోగులందరికీ కల్పించాలని కోరడమైనది. అదేవిధంగా దాదాపు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో మెమో నెంబర్ 57 అనేది అమల్లో ఉంది. అనగా 2004 కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈరోజు పాత పెన్షన్ విధానం అనేది అమల్లో ఉంది. కానీ ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దాదాపు 11,000 మంది ఉద్యోగులకు ఉపాధ్యాయులు ఉన్నారు, దాంట్లో కానిస్టేబుల్స్ ఉన్నారు, మిగతా ఉద్యోగులు కూడా ఉన్నారు. అయినప్పటికీ వారికి ఇప్పటికీ పాత పెన్షన్ విధానం అమలు కాలేదని కూడా రాష్ట్ర అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దీన్ని సత్వరమే పరిష్కరించి త్వరలోనే వాళ్ళందరికీ కూడా మేలు కల్పిస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా వారితో పాటు మిగిలిన ఉపాధ్యాయులకు కావచ్చు, ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే విధంగా మీరు కృషి చేయాలని మేము ఈ సందర్భంగా వారికి కోరడం జరిగింది. ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేసి మీ అందరికీ మేలు చేకూరే విధంగా బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారికి ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సార్ గారిని కలసడం జరిగింది. ముఖ్యంగా 2004 తర్వాత నియామకమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ కూడా సిపిఎస్ను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం జరిగింది. దానివల్ల వృద్ధాప్యంలో రిటైర్ అయిన తర్వాత ఎటువంటి పింఛన్ లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది ఉద్యోగులకు. 2004లో నియమించినటువంటి ఉపాధ్యాయులు ఈ మధ్య రిటైర్డ్ అయితే నెలకు పింఛన్ 6,000 మాత్రమే వస్తుంది, 9,000 మాత్రమే వస్తుంది. ఏ విధంగా బతకగలరు? కాబట్టి మేమేమడుగుతామంటే ఉద్యోగుల నుంచి ఎటువంటి జీతంలో నెలవారీ కట్టు కాకుండా 2004 ముందు ఏ విధంగా రిటైర్డ్ అయిన తర్వాత నెల పింఛన్ ఒక 50,000, 60,000 వస్తుంటుందో లాస్ట్ బేసిక్లో అటువంటి పింఛన్ మాత్రమే కోరుతున్నాం. ఆ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షులు గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. పేరు మాత్రం వేరైనప్పటికీ సిపిఎస్ యూపీఎస్ అని, ఓపీఎస్లో ఏ విధంగా లాభాలు వస్తాయో ఆ విధంగానే మీకు లాభం వస్తే మేము చూస్తాము అని చెప్పినారు. అయితే మేము ఒకటే స్పష్టంగా ఎస్టీఎఫ్ తరఫున డిమాండ్ చేసినాము. అది కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము కోరినాము ఎస్టీఎఫ్ తరఫున. అదేవిధంగా 2003 డిఏసి వారు ఉద్యోగులందరూ కూడా 2003లో నోటిఫికేషన్ వచ్చిన ఉద్యోగాలు ఇవ్వడంలో లేటు చేసినారు. చేయడం వల్ల వాళ్ళు 2004లో జాయిన్ కావడం వల్ల వాళ్ళకి సిపిఎస్ ఈ విధానం అమలైంది. అది చాలా అన్యాయము. అంతకుముందు అంతా కూడా పాత పింఛన్ ఉండేది కాబట్టి వాళ్ళకు నోటిఫికేషన్ ఉన్నటువంటి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని మేము కోరుతున్నాము. వృద్ధాప్యులు అందరూ బాగా బతకాలని మేము కోరినాము. ఖచ్చితంగా సానుకూలంగా ప్రతిస్పందించిన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సార్ గారికి ధన్యవాదాలు ఎస్టీఎఫ్ తరఫున తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలోని బాలికల వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ జరగడంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు. ఫుడ్ పాయిజన్ కు గురై చికిత్స పొందుతున్న బాలికలను హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి మాటలు కాదు చేతలు కావాలని స్పష్టం చేశారు. ఫుడ్ పాయిజనింగ్ అంశాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టాలని, మానవ హక్కుల కమిషన్, హైకోర్టు వీటిని సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలల్లో మరి కలుషిత ఆహారం తినడం వల్ల దాదాపు 111 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.
ఇందులో 80 మంది పిల్లల్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేర్పించడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ప్రభుత్వం చేతగానితనం వల్ల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతా ఉన్నాయి. నేను ఇందాక ఒక అమ్మాయిని ఇక్కడ చెట్టు కింద మీరు చూసుంటారు, ఆసుపత్రిలో పిల్లలు చేరారని మా స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇలా సంఘటన జరిగింది రండి అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. మేము వస్తున్న విషయం తెలుసుకొని పిల్లల్ని హడావిడిగా కడుపు ఇంకా నొస్తుంది మాకు తగ్గలేదు అంటుంటే కూడా వాళ్ళందరినీ అమ్మఒడి వాహనాలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను బాలింతల్ని తీసుకుపోయే అమ్మఒడి వాహనాల్లో పోలీసులను పెట్టి పిల్లల్ని హడావిడిగా తీసుకొచ్చి మళ్ళీ హాస్టల్లో చేర్పించారు. ఇక్కడ మీరు చూసారు చెట్టు కింద అమ్మాయికి క్యాండిలా కూడా తీయలేదు. యాక్చువల్లీ ఎప్పుడు తీస్తాము, పేషెంట్ మంచిగా అయినాక ఆ క్యాండిలా తీసేసి స్టేబుల్ అయినాక ఇంటికి పంపిస్తారు జనరల్ గా. మేము వస్తున్నామని చెప్పి అమ్మాయికి క్యాండిలా కూడా తీయకుండా హడావిడిగా తెచ్చి ఇక్కడ చెట్టు కింద కుర్చీలో కూర్చోబెట్టి తీస్తా ఉన్నారు. ఎందుకంత భయం అంటున్నా, ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నా. దాచిపెట్టడం ద్వారా కాదు కదా, సమస్యను పరిష్కారం చేయండి, పిల్లలకు మంచి భోజనం పెట్టండి. ప్రతిపక్ష నాయకులు వస్తున్నారనో, ప్రతిపక్ష శాసనసభ్యులు వస్తున్నారనో హాస్టళ్లు పంపించడం కాదు కదా చేయాల్సింది. ఇలా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇవే సంఘటనలు జరుగుతా ఉన్నాయి. ఇదే నాగర్ కర్నూలు జిల్లాలో నిన్నగాక మొన్న పెద్ద కొత్తపల్లి హాస్టల్లో విషపూరితమైన ఆహారం తిని పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. జగిత్యాలలో 2 రోజుల క్రితం ఆసుపత్రి పాలయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసుపత్రి పాలయ్యారు. హుజూరాబాద్ లో బీసీ గురుకుల పాఠశాల పిల్లల్ని ఎలుకలు కొరికిన పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు. అంటే ఏంది, అన్నం పెట్టలేరు, ఎలుకలు కొరికేటట్టు పరిస్థితుల్లో పిల్లల్ని మీరు ఉంచదలుచుకున్నారా? ఏ రోజు పేపర్ చూసినా టీవీ చూసినా ఏదో ఒక చోట రాష్ట్రంలో కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైన పిల్లలు, ఎలుకలు కొరికి ఆసుపత్రుల పాలైన పిల్లలు, చనిపోయిన పిల్లలు అని చెప్పి మనం చూస్తా ఉన్నాం. 20 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 100 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. ఏం రేవంత్ రెడ్డి, నీ గుండె అంత రాతి గుండెనైంది? ఇంకెంతమంది చచ్చిపోతే నీ గుండె కరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. 100 మంది పిల్లలు చనిపోయినా నీ గుండె గరగదా? ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా? భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా? గత సంవత్సరం కూడా ఇట్లే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట బట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది. అసెంబ్లీలో మేము మాట్లాడాం. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏం మాట్లాడిండంటే, ఇక ముందు గురుకుల పాఠశాలల్లో ఎక్కడైనా కలుషిత ఆహారం పెడితే పిల్లలు ఆసుపత్రి పాలైతే సంబంధిత అధికారులు జైలుకే అని చెప్పి బాలల దినోత్సవం నాడు ప్రగల్భాలైతే బలికిండు రేవంత్ రెడ్డి. ఇక ముందు నాదే బాధ్యత, నేనే ఈ గురుకులాలను స్వయంగా సమీక్షిస్తా, నేనే చూసుకుంటా అని చెప్పి చెప్పిండు. మరి నువ్వు చూసుకుంటే ఏమైంది నాయన? ఇవాళనేమో నాగర్ కర్నూలులో బీసీ గురుకులంలో అయింది, నిన్న పెద్ద కొత్తపల్లిలో అయింది, మొన్న జగిత్యాల్లో అయింది, మొన్న హుజూరాబాద్ లో ఎలుకలు కొరికినాయి, భద్రాద్రి కొత్తగూడెంలో పిల్లలు దవాఖాన్ల పాలైపోయింది. ప్రజలు ముఖ్యం, ప్రజల కోసం ఆలోచించు, పిల్లల కోసం ఆలోచించు, నీ రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ అతి పెద్దది, విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను తమకు కావలసిన వారికి కారు చౌకగా కట్టబెడుతున్నారు, కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి అమర్నాథ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలంగాణలోని ఉయ్యాలవాడలో బాలికల వసతిగృహలో ఫుడ్ పాయిజనింగ్, అస్వస్థతకు గురైన బాలికలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.